గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ విశ్వవాసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం తిథి పంచమి తెల్లవారుజామున 6:05 తదుపరి షష్ఠి నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 10:47 తదుపరి మూల వర్జం రాత్రి 7:40 నుంచి 9:27 దుర్ముహూర్తం సాయంత్రం 4:11 నుంచి 4:57 అమృత గడియలు ఉదయం 6:20 నుంచి 8:07 రావు కాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు సూర్యోదయం ఉదయం 6:15 సూర్యాస్తమయం సాయంత్రం 5:43 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే కాంగ్రెస్ జిల్లా పీఠాలు సగానికి పైగా బడుగు వర్గాలకే అంటూ వార్తించారు. పరిశీలకులు ముఖ్య నేతలు ఇచ్చే ర్యాంకింగ్ తో తుది ఎంపిక జరగనుంది. డీసీసీ అధ్యక్ష పదవులపై కేసీ వేణుగోపాల్ కసరత్తు చేస్తున్నారని చెప్తున్నారు. సీఎం డిప్యూటీ సీఎం అలాగే బీసీసీ అధ్యక్షుడు ఏఐసీసీ ఇన్ఛార్జితో చర్చలు జరిపారు. ఉమ్మడిగా విడివిడిగా అందరి అభిప్రాయాలను కూడా సేకరించారు. దీని పట్ల సోషల్ మీడియా చిట్కాలతో షేర్లు కొనొద్దు అని చెప్పేసి ఈనాడులో మరో వార్త ఇచ్చారు. తొలుత లార్డ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లతో ప్రవేశించాలి, మరిన్ని ఎస్ఎంఈలు పబ్లిక్ ఇష్యూలకు రావాలి. ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఎస్సీ ఎండీ సుందరామన్ రామూర్తి తెలిపారు. దూసుకొస్తున్న మోదా తుఫాన్ 28-29 తేదీలలో తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. ఏపీలో రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. 19 మంది ఉసురు తీసింది బైకర్ మద్యం మత్తే. బస్సు ఢీకొట్టక ముందే డివైడర్ ఢీకొని శివశంకర్ మృతి చెందారు. సీసీటీవీ ఫుటేజ్ తో వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై పడిన బైక్ పై నుంచి వెళ్లిన బి కావేరీ బస్సు రాపిడితోనే నిప్పు రవ్వలు బస్సు దగ్ధమైంది. పోలీస్ విచారణలో బైక్ పై ఉన్న రెండో వ్యక్తి వెల్లడించారు. ఆధార్ ఇవ్వని ఉద్యోగుల జీతాలు ఆపేయాలి. ఖజానా డైరెక్టరేట్కు ఆర్థిక శాఖ ఆదేశాలు ఇచ్చింది. 3 సార్లు గడువిచ్చినా స్పందించని పలు శాఖలని చెప్తున్నారు. కాల్పుల కలకలం రౌడీ షీటర్ పై 2 రౌండ్లు కాల్పులు జరిపిన సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ తన గన్మెన్ పై నిందితుడు కత్తితో దాడికి యత్నించడంతోనే సెల్ ఫోన్ స్నాచర్లను పట్టుకునే క్రమంలో హైదరాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుందట. ఔటర్ రింగ్ రోడ్ లో ప్రైవేటు బస్సు బోల్తా పడింది. 6 ప్రయాణికులతో పాటు 2 డ్రైవర్లకు కూడా గాయాలయ్యాయి. ఇందులో అతివేగం చోదకుడి నిర్లక్ష్యమే దీనికి కారణం అని చెప్తున్నారు. మరో వార్తని చూసుకున్నట్లయితే పసిపిల్లలతో ఊపిరి బిగబట్టి అడుగులు. ఆక్సిజన్ సిలిండర్ మూత ఊడిపోవడంతో ఆందోళన. మంత్రి దామోదర్ ఆదేశంతో వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ తొలగింపు. నిధులున్నా నిర్మించరు, పూర్తయినా ప్రారంభించరు. సామాజిక ఆరోగ్య కేంద్రాల నూతన భవనాల తీరు ఈ విధంగా ఉందట. కోట్లు మంజూరు చేసిన మీనా మేషాలు పాత భవనాల్లో రోగులకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి వార్తనిచ్చారు. ఇవి నాలోని వార్తలు. అలాగే సాక్షిలో చూస్తే ఎవరు రచ్చకెక్కొద్దు, మంత్రులు నేతలు విభేదాలను అంతర్గతంగా పరిష్కరించుకోండి. సీఎం డిప్యూటీ సీఎం పీసీసీలకు సూచించిన కాంగ్రెస్ అధిష్టానం. స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ల అమలుపై చర్చలు. 15 రోజుల్లోగా డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తికి నిర్ణయం తీసుకున్నారట. ప్రతి ఉమ్మడి జిల్లాలో ఖచ్చితంగా ఒక ఓసీ ఒక బీసీ డీసీసీ అధ్యక్షుడు ఉండాలి. విధాన నిర్ణయాలు డీసీసీలకు మరింత స్వేచ్ఛ ఇవ్వాలని చర్చించారు. కొంపలు ముంచింది బెల్ట్ షాప్ మద్యమే. లక్ష్మీపురం బెల్ట్ షాప్లో ఫూటుగా మద్యం సేవించి బైక్ పై వెళ్లిన శివశంకర్ ఎర్రిస్వామి అంటూ వార్తిచ్చారు. అలాగే హైదరాబాద్ నడిబొట్టున కాల్పులు కలకలం సృష్టించాయి. ఫోన్ లాక్కుపోవడానికి 2 నేరగాలు యత్నం, అది చూసి వెంటాడిన డీసీపీ ఆయన గన్ మ్యాన్. దీంతో వీరిపై కత్తితో దాడి చేసిన ఓ నేరగాడు. ప్రాణ రక్షణ కోసం కాల్పులు జరిపిన అధికారి దొంగ శరీరంలోకి దూసుకుపోయిన తూటాలు. పరారైన మరో నిందితుడు కోసం గాలింపు. హైదరాబాద్ లోని చందర్ ఘాట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అలాగే ప్రమాదం జరిగింది. అనూహ్యంగా తప్పించుకొని కర్నూలు ఘటన తరహాలో రాంచీలో బస్సును చుట్టుముట్టిన అగ్నికీలలు. డ్రైవర్ల అప్రమత్తతో కారణంగా బతికిపోయిన 40 మంది ప్రయాణికులు. 45 రోజుల్లో ఇంటర్ కొత్త సిలబస్ రానుందట. ఎన్సీఈఆర్టీ స్థాయిలో పాఠ్య ప్రణాళిక. మే మొదటి వారంలో కొత్త పుస్తకాలు. ఫస్ట్ ఇయర్లోనూ ప్రాక్టికల్స్. నచ్చిన ల్యాబ్ను విద్యార్థులు ఎంచుకునే వీలు. అకౌంట్స్, కామర్స్, ఎకనామిక్స్తో కొత్త కోర్సు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. బంగాళాఖాతంలో తుపాను తదుపరి 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం. రానున్న 4 రోజులకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. పరాయి కాలేజీలో ప్రయోగాలు అంటూ వార్తిచ్చారు. మేం కోవట్లం కాదు, మాలో విప్లవత్వం చచ్చిపోలేదు, ప్రజా పోరాటాలకు ఇప్పటికి సిద్ధమే. నంబాల నిర్ణయం మేరకే విరమణ. అవగాహన లేని వ్యాఖ్యలు వద్దు. మాజీ మావోయిస్టు ఆశన ప్రకటన.
ఉమెన్స్ క్రికెట్ ఇన్నింగ్స్ అదుర్స్ దేశంలో మహిళలు క్రికెట్కు పెరుగుతున్న ఆదరణ. ఈసారి పత్తి విక్రయాలు కష్టమే. అక్రమాలకు చెక్ పెట్టేందుకు సీసీఐ పెట్టిన నిబంధనలతో రైతులకు తప్పని తిప్పలు. సామర్థ్యం సౌకర్యాల ఆధారంగా జిన్నింగ్ మిల్లులను విభజించిన సీసీఐ ఒక మిల్లులో బేల సామర్థ్యం నిండాకే మరో దానికి పత్తి కేటాయింపు. స్పామ్ కాల్స్ తలనొప్ప అంటూ వార్తిచ్చారు. తుది తీర్పు మేరకే దుకాణాలు లిక్కర్ దుకాణాల కేటాయింపు తామిచ్చే తుది తీర్పునకు లోబడే ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది. అలాగే 19,000 మెగావాట్లు దాటొచ్చు. వచ్చే రబీలో రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట డిమాండ్. ఆ 2 చోట్ల ఉప ఎన్నికలు ఖాయమంటూ వార్తిచ్చారు. చొరబాటుదారులను వెళ్ళగొట్టుడే. చొరబాటుదారుని ఓటర్ల జాబితా నుంచి తొలగించి వారిని స్వంత దేశాలకు పంపించడం తథ్యమని కేంద్ర మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారట. పాకిస్తాన్ గుండెల్లో త్రిశూలం. భారత సైన్యం త్రిశూల్ విన్యాసాలకు సిద్ధమవుతుంది. సరిహద్దులోని సర్క్రిక్లో త్రివిధ దళాలు విన్యాసాలు నిర్వహించనున్నాయట. మహిళా క్రికెటర్లకు వేధింపులు. ఇండోర్లో ఆస్ట్రేలియా మహిళా జట్టులోని సభ్యులతో దుండగుడు అసభ్యంగా ప్రవర్తించారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నటుడు సతీష్ షా కన్నుమూత. ప్రముఖ బాలీవుడ్ నటుడు నతీష్ షా అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన పలు చిత్రాల్లో హాస్య పాత్రలతో అలరించారు. భారత్ ఘన విజయం. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ వార్తనిచ్చారు. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే మీరు మారరా, శాఖల మధ్య సమన్వయమే ఉండదా, మీరు ఎలా పనిచేస్తున్నారో అర్థమవుతుందా అంటూ వార్తిచ్చారు. డీసీసీ అధ్యక్షుల భర్తీలో సామాజిక న్యాయం. ఉద్యమకారులకు అన్యాయం, వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేకపోయాం. అమరుల ఆశయాలకు కొట్లాడలేకపోయా. అమరుల ఉద్యమకారులకు ఇప్పుడు క్షమాపణలు చెబుతున్నా. 20 ఏళ్లు కేసీఆర్ బీఆర్ఎస్ కోసం పనిచేసా, కుట్ర చేసి బయటకు పంపారు. నా దారి నేను వెతుక్కుంటున్నా అంటూ కవిత అన్నారు. నిజామాబాద్లో జాగృతి జనం బాట ప్రారంభించారు. జీవిత బీమా, అదానికి ధీమా. సంక్షోభంలో చిక్కుకున్న అదాని సంస్థలకు 33,000 కోట్ల ఎల్ఐసి సొమ్ము. నిర్లక్ష్యపు నిప్పు. కర్నూలు దుర్ఘటనలో కీలక మలుపు. మృతదేహాల కోసం నిరీక్షణ. మాంసపు ముద్దలుగా మారిన మృతదేహాలు. డిఎన్ఏ పరీక్షలకు విజయవాడ ల్యాబ్కు నమూనాలు. సోమవారం ఉదయం ఫలితాలు, ఆ తర్వాతే అప్పగిస్తామంటున్నారు అధికారులు. 4 బస్సులు సీజ్ చేశారు. 1.7 లక్షల రూపాయలు జరిమానా. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీఏ విస్తృత తనిఖీలు చేపట్టింది. ఏపీలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై కేసులు. నిబంధనలు ఉల్లంఘించిన 289 బస్సులపై చర్యలు తీసుకునింది. అతివేగం ప్రాణ సంకటం. గత 11 ఏళ్లలో తెలంగాణలో రోడ్డు ప్రమాదంలో 86,000 మంది మృతి చెందారు. అతివేగం వల్ల 85% ప్రమాదాలు జరిగాయని వివరాలు ఇచ్చారు. అనుమతులు ప్రమాణాలు లేకున్నా రోడ్లపై యథార్థంగా ట్రావెల్స్ బస్సుల చక్కర్లు. మామూలు మత్తులో రవాణా అధికారులు. టార్గెట్ల కోసం మొక్కుబడిగా తనిఖీలు. లొంగుబాటాలో మావోయిస్టు ఇడ్మా. ఛత్తీస్గఢ్లో లొంగిపోతారని కొన్నాళ్ళుగా ప్రచారం. జంకుతో ఏఐ బుర్రలోనూ మట్టి. ఇంటర్నెట్లోని చెత్త కంటెంట్తో ఏఐలో బ్రెయిన్ రాట్ అంటూ వార్తిచ్చారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనూ ప్రాక్టికల్స్ పెట్టనున్నారు. అన్ని గ్రూపులకు 20% ఇంటర్నల్ మార్కులు. వచ్చే ఏడాది నుంచి ఇది అమలు కానుంది. ఎంపీసీ బైపీసీ సబ్జెక్టులో మార్పులు. ఫిబ్రవరి 25, మార్చి 18 దాకా వార్షిక పరీక్షలు. 494 మంది గెస్ట్ లెక్చరర్ల నియామకానికి ఓకే చెప్పారు. చరిత్ర పుట్టల్లోకి ఫిలిం ఛాంబర్. 30 ఏళ్ల భవనాలు కూల్చివేతకు రంగం సిద్ధం. వాటి స్థానంలో భారీ వాణిజ్య భవనం. 1 ఫ్లోర్ ఛాంబర్కి ఇవ్వడానికి ప్లాన్ స్కెచ్ గీసిన ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ. ఐపీఎస్ అధికారిపై రౌడీ షీటర్ దాడి చేశారు. సెల్ ఫోన్ దొంగలను వెంబడిస్తున్న క్రమంలో దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకుంటే పేదల బాధలు పట్టని సర్కార్ అంటూ వార్తిచ్చారు. రేవంత్ ఫెయిల్, మీనాక్షి ఫైర్. పాలనలో అయిన విప్లవం, సీఎం స్థాయిని ఆదుకోలే. జీవిత బీమా, అదానికి ధీమా. అదాని గ్రూపు ఎల్ఐసి పెట్టుబడులకు కేంద్రం ఒత్తిళ్లు. ముమ్మాటికి మీది దండుపాలెం బ్యాచే. హ్యామ్లో అడ్వాన్స్ స్కామ్. ఆధార్ లింక్ చేయకుంటే వేతనాలు ఆపేస్తాం. 8,000 కోట్లు హ్యాంపట్. వాట్సాప్ డీసీపీ చేంజ్ చేసి దొంగలపై చైతన్య కుమార్ కాల్పులు జరిపారు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. पालु भजु मन हरण भवि भय दारुणम नव कंज लोचन कंज मुख
मुख कर कंज पद कंजारुणम। श्री राम श्री राम श्री राम श्री राम। कंदर्प अगणित अमित छवि नवनील नीरद सुंदरम। पट पीत मनहु तड़ित रुचि शुचि नवमी जनक सुतावरम। श्री राम श्री राम श्री राम श्री राम। भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम। रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम। श्री राम श्री राम श्री राम श्री राम। सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम। आजानु भुज सर चाप धर संग्राम जित खर दूषणम। श्री राम श्री राम श्री राम श्री राम। इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम। मम हृदय कंज निवास कुरु कामादि खल दल गंजनम। श्री राम श्री राम श्री राम श्री राम। मन जाहिरा चो मिलहि सोवर सहज सुंदर सावरो। करुणा निधान सुजान शील स्नेह जानत रावरो। श्री राम श्री राम श्री राम श्री राम। एहि भांति गोरिय शीस सुन सिय सहित हिय हर्षित अली। तुलसी भवानी पूजि पुनि पुनि मुदित मन मंदिर चली। श्री राम श्री राम श्री राम श्री राम। श्री रामचंद्र कृपालु भजु मन हरण भव भय दारुणम। नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम। श्री राम श्री राम श्री राम श्री राम। कंदर्प अगणित अमित छवि नवनील नीरद सुंदरम। पट पीत मनहु तड़ित रुचि शुचि नवमी जनक सुतावरम। श्री राम श्री राम श्री राम श्री राम। भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम। रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम। श्री राम श्री राम श्री राम श्री राम। सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम। आजानु भुज सर चाप धर संग्राम जित खर दूषणम। श्री राम श्री राम श्री राम श्री राम। इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम। मम हृदय कंज निवास
जाहिरा चो मिलहि सोवर सहज सुंदर सांवरो करुणा निधान सुजानशील स्नेह जानत रावरो श्री राम श्री राम श्री राम श्री राम। एहि भांति गोरी असीस सुन सिय सहित हिय हर्षित अली तुलसी भवानी पूजी पुनि पुनि मुदित मन मंदिर चली श्री राम श्री राम श्री राम श्री राम। श्री रामचंद्र कृपालु भजु मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम। कंदर्प अगणित अमित छवि नवनील नीरद सुंदरम पट पीत मनहु तड़ित रुचि शुचि नवमी जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम। भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम। सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज सर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम। इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम। मन जाहिरा चो मिलहि सोवर सहज सुंदर सांवरो करुणा निधान सुजानशील स्नेह जानत रावरो श्री राम श्री राम श्री राम श्री राम। एहि भांति गोरी असीस सुन सिय सहित हिय हर्षित अली तुलसी भवानी पूजी पुनि पुनि मुदित मन मंदिर चली श्री राम श्री राम श्री। పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాలోని వార్తలు చూసుకున్నట్లయితే రూపాయలు కోట్ల ఖర్చుకు రెక్కలు లేవు, ఆడిట్ అధికారుల గుర్తింపు నోటీసులో అందజేత అంటూ వార్తించారు. పంచాయతీలు పుర నగరపాలికలో వివిధ అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూపాయలు కోట్లు మంజూరు చేస్తోంది. పనులు ఎన్నో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. చేసిన పనులకు సంబంధించిన సరైన బిల్లు లేకపోవడం, మార్కెట్ ధరల కంటే ఎక్కువ వేచించి మెటీరియల్ కొనుగోలు చేయడం, తక్కువ పనులు చేసి అధిక ధరలను కోట్ చేయడం, కొనుగోలు చేసిన వాటిని సరైన పత్రాలు చూపకపోవడం వంటివి జరుగుతున్నాయనే వార్తనిచ్చారు. మీ కోడల్ని ఆశీర్వదించండి జనంబాట ప్రారంభంలో కల్వకుంట్ల కవిత మాట్లాడారు. వాహన విక్రయాల పండగ దసరా దీపావళి పండగలు వస్తే చాలు ప్రజలు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. మిగతా రోజులతో పోలిస్తే ఆ సమయంలో కొనుగోలు జోరందుకోవడం వల్ల జిల్లా రవాణా శాఖకు కాసుల వర్షం కురుస్తుంది అనే వార్త ఇచ్చారు. రెక్కల కష్టం అరగంటలో వర్షార్పణ, ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అరగంటలో వర్ణుడి పాలైంది అంటూ వార్తిచ్చారు.
సాగు వనరులు నిండుగా జలసిరులు. నిజామాబాద్ జిల్లాలో మే నుంచి సెప్టెంబర్ ముగిసే వరకు కురిసిన వర్షాలతో సాగు వనరులన్నీ కలకలలాడుతున్నాయి. మీకోసం మా ప్రాణాలు పనమనే వార్తనిచ్చారు. మత్తు మహమ్మారిని తరిమేద్దాం. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. 10 ఏళ్లు స్వంతింటి కలకు దూరం. భరోసా ప్రభుత్వం హయాంలో 10 ఏళ్ల పాటు పేదలు స్వంతింటి కలకు దూరమయ్యారని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విమర్శించారు. జల్లెల దారి రూపు మారి అనే వార్తనిచ్చారు. అలాగే ఈనాడులో మరికొన్ని వార్తలు చూస్తే మిల్లర్ల కొర్రీలు, కర్షకుల గగోలు, అదనపు తరుగు ఇస్తే చకచక దిగుమతులు, మంచిప్ప ప్యాకేజ్ పనులు చేయాలి, అమరుల త్యాగాలు చిరస్మరణీయమనే వార్తిచ్చారు. సహచార చట్టం పేదలకు వజ్రాయుధం, ఆటలంటే వాలేస్తాం, ప్రత్యర్థులను నెట్టేస్తామనే వార్తిచ్చారు. ప్రాణాలు కాపాడుతుంది అపార సంజీవనిగా 108 అంబులెన్స్ నేనున్నానంటుంది అనే వార్తనిచ్చారు. జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఎంపికయ్యారు నసీరాబాద్ విద్యార్థులు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం. 10 ఏళ్లకి 100 ఏళ్లు నిండాయి. రెబీస్ వ్యాధి లక్షణాలతో బాలిక మృతి చెందింది బాల్కొండపర్తిలో. డిగ్రీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు. తేవివి బెటాలియన్లో రక్తదాన శిబిరం. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా డిచ్పల్ 7వ బెటాలియన్లో శనివారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. పసుపు ఉత్పత్తుల పరిశీలన. మండలంలోని మనోహరాబాద్ గ్రామంలో ఉన్న పసుపు ఉత్పత్తుల ఫ్యాక్టరీని శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటూ వార్తిచ్చారు. శాస్త్రీయ విద్య కోసం ఉద్యమించాలి. ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందారు జక్రన్పల్లిలో. ఇవి ఈనాడులోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే మీరు మారరా, శాఖల మధ్య సమన్వయమే ఆ వార్తనిచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో వార్తలను చూసుకున్నట్లయితే ఆడబిడ్డను ఆశీర్వదించండి, ఏ స్థాయిలో ఉన్నా అందుబాటులో ఉంటా, నిజామాబాద్లో నా ఓటమి కుట్ర నిజం కాదా, ఈ గడ్డ బిడ్డగా ఈ మట్టిలోనే కలిసిపోతా, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అన్యాయం, ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి నా ఆకాంక్ష, జనం బాట ప్రారంభోత్సవంలో కల్వకుంట్ల కవిత అన్నారు. ఘన స్వాగతం పలికిన తెలంగాణ జాగృతి నాయకులు. ఓవర్ ప్రైవేట్ ట్రావెల్స్ తో జర జాగ్రత్త, లోడ్ స్పీడ్ రిస్క్ అంటున్నారు. కర్నూలు ఘటనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా మీదుగా జాతీయ రహదారులు నిత్యం వేలాది మంది ఇతర ప్రాంతాలకు ప్రయాణం. 790 కిలోమీటర్లకు పైగా పాఠశాల కళాశాలల బస్సులు, 205కు పైగా ఆర్టీసీ డిలాక్స్ ఇతర బస్సులు ఉన్నాయి. 200కు పైగా ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు ఉన్నాయి. ఈ కర్నూలు ఘటనతో అధికార యంత్రాంగం అప్రమత్తమేనా అని చెప్పేసి వార్తనిచ్చారు. మత్తు పదార్థాల నిరోధానికి సమిష్టి కృషి. నషాముక్త్ భారత్ అభియాన్ జిల్లా కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జైతాపూర్లో ఇందిరమ్మల గృహ ప్రవేశాలు. పాల్గొన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. పోలీసుల త్యాగాల వల్లనే సమాజంలో ప్రశాంతత. సిపి సాయి చైతన్య పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా భారీ సైకిల్ బైక్ ర్యాలీ నిర్వహించారు. వానాకాలం బోనస్ ఖాతాలో జమ. జిల్లా పౌర సరఫరాల అధికారి. దర్పల్లి ఆదర్శ పాఠశాలకు 5 స్టార్ రేటింగ్. అభివృద్ధికి ఇంధనం. కార్పొరేషన్ మున్సిపాలిటీల ప్రగతికి నిధులు. జిల్లాకు రూపాయలు 61.5 కోట్ల విడుదల. నిజామాబాద్ కార్పొరేషన్ రూపాయలు 25 కోట్లు. బోధన ఆర్మూర్కు చెరో రూపాయలు 15 కోట్లు. భీమ్గల్ పురపాలకానికి రూపాయలు 11.5 కోట్లు. కొనసాగుతున్న ఎస్ఆర్ఎస్పీ నీటి విడుదల. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 22,000 క్యూసెక్ల ఇన్ఫ్లో. కుక్క కాటుకు గురై విద్యార్థిని మృతి చెందారు ముప్కాలో. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ప్రైవేట్ రూట్ సపరేట్. వసతులు లేని ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలే లక్ష్యం. క్రీడా స్థలాలు డైనింగ్ హాల్లో కరువు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆ వార్తను ఇక్కడ ఇచ్చారు. నూతన కార్యవర్గం ఎన్నిక. కామారెడ్డి. భారీ వర్షం అన్నదాత దైన్యం. తడిసి ముద్దైన ధాన్యం. కాంటాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. వర్షపు నీటిలో ధాన్యం కుప్పలుగా మారాయి. నాడు సేవాపథం, నేడు వృత్తి ధర్మం. 5 ఏళ్లు సర్పంచులుగా గ్రామాల సేవలు. ఎన్నో అభివృద్ధి పనులు, పథకాల అమలు భాగస్వామ్యం. ప్రస్తుతం వివిధ పనుల్లో మాజీ సర్పంచులు అనే వార్తనిచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే అంతటా అల్పోజలం. విచ్చలవిడిగా కల్తీ కల్లు విక్రయం అనేది జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో కరువైన నియంత్రణ. మళ్లీ మొదటికి వచ్చిన నిరంతర తనిఖీలు. చోద్యం చూస్తున్న అబ్కారీ శాఖ అధికారులు అంటున్నారు. కల్తీ కల్లుతో ప్రాణం ముప్పు జరిగితేనే అడావిడి. అక్రమ మార్గాల్లో విచ్చలవిడిగా అల్పోజలం సరఫరా అనేది కొనసాగుతుంది. అసలు గుట్టు విప్పడంలో విఫలమవుతుంది యంత్రాంగం అనే వార్తను ఇవ్వడం జరిగింది.
ధాన్యం అన్లోడ్ చేసుకోవడం లేదని రోడ్డెక్కారు రైతులు. మిల్లులను సీజ్ చేయాలని డిమాండ్ చేశారట రైతులు. క్వింటాల్కు 4 కిలోల కడ్తా తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2.5 గంటల పాటు రాస్తారోకో చేపట్టారు. అకాల వర్షం తడిసిన ధాన్యం, పలు గ్రామాల్లో తడిసి ముద్దైన వడ్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని అంగులతో మాగ్లూరు ఉన్నత పాఠశాల రూపాయలు కోటి విరాళం అందించిన మాజీ ఎమ్మెల్యే బిగాల సోదరులు. రేపే ప్రారంభోత్సవం హాజరు కానున్న ప్రముఖులు. నేటి నుంచి లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు భీమ్గల్. దానికి సంబంధించిన వివరాలను ఇచ్చారు. మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయాలి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. కుక్కల దాడిలో గాయపడిన చిన్నారి మృతి చెందింది. పొరపాట్లు లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఐక్యంగా పోరాడాలి. అకాల వర్షం అన్నదాత ఆగమాగం. ధర్మారం వద్ద కంటైనర్ బోల్తా, డ్రైవర్కు తీవ్ర గాయాలు. ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలోని ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీకే6.